బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో డ్రగ్స్ కేసు అరెస్ట్ లో ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల కొడుకులు కూడా అరెస్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ కొడుకు రాహుల్ తేజ్, మరో డీసీపీ కొడుకు మోహన్ కటకటాలు లెక్కిస్తున్నారు. ఇక నైజీరియా గ్యాంగ్లతో వాళ్ళ సంబంధాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు రాహుల్, మోహన్ ఇతర ప్రాంతాల నుండి కొకాయిన్, ఓజీ తెప్పించే పబ్బులు, ఫామ్ హౌసెస్ లో పార్టీలు చేసుకున్నట్టుగా గుర్తించారు అధికారులు. గతంలో నిజామాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులోనూ రాహుల్ నిందితుడిగా ఉన్న అక్కడి పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈగల్ టీం అరెస్ట్ చేయడంతో నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ ను జారీ చేశారు. కొడుకులే డ్రగ్స్ కు బానిసలైన పోలీస్ అధికారులు తెలుసుకోలేకపోయారా? వాళ్లను కాపాడుకుంటూ వచ్చారా? ఇదే ఇప్పుడు డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, మల్నాడు డ్రగ్స్ కేసులో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కలకలం రేపుతున్నాయి అరెస్టులు మొత్తం కూడా. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారుల కొడుకులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వాళ్ళు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలిసింది. ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? నైజీరియా డ్రగ్ నెట్వర్క్, తెలంగాణ పోలీస్ అధికారుల కొడుకుల అరెస్ట్ అనేది ప్రస్తుతం తెలంగాణ పోలీసులనే కలవరపెడుతున్న అంశం. ఈగల్ టీము చాలా విషయాలనే బట్టబయలు చేసింది. ఇందులో సైబరాబాద్ డీసీపీ సంజీవరావు కొడుకు మోహన్తో పాటు అలాగే ఎస్ఐబి ఎక్స్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాలరావు కొడుకు రాహుల్ తేజ ఉన్నారు. మల్నాడు కిచెన్ రెస్టారెంట్ కొంపల్లి వేదికగా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతుంది. చూడడానికి మల్నాడు కిచెన్ రెస్టారెంట్ చాలామందిని విందుకు ఆహ్వానిస్తున్నట్టుగా, చాలామంది అతిథులకు భోజనం పెడుతున్నట్టుగా హై మోడ్లో ఆ కిచెన్ రెస్టారెంట్ ఉంటుంది. కానీ దాని వెనుక జరిగే చీకటి దందాను ఈగల్ టీం ఛేదించింది. చీకటి దందా కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, బెంగళూరు, గోవా, ఢిల్లీ మొత్తం భారీ నెట్వర్క్ కలిగి ఉన్న దందా ఇది. ఇందులో చూడాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయిన సూర్య అన్నమనేని ఇంజనీరింగ్ ఎంబీఏ స్టూడెంట్, కేవలం 34 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అంటే మనం నమ్మలేని విషయం. తను ఇంత పెద్ద డ్రగ్ నెట్వర్క్ని నైజీరియా నుంచి ఢిల్లీ, గోవా, కలకత్తా మీదుగా హైదరాబాద్కి డ్రగ్స్ రప్పిస్తున్నాడు. అందులో కొకైన్తో పాటు ఓజీ, కుష్, ఎక్టసీ పిల్స్ అని కూడా, ఇవన్నీ కూడా రకరకాల డ్రగ్స్ని మహిళల శాండిల్స్లో ఆ డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తున్న పరిస్థితి. కరీంనగర్, నిజామాబాద్, కాజాగూడకు చెందిన ఇప్పుడు 25 మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇందులో ఇద్దరు పోలీస్ అధికారుల కొడుకులు కూడా ప్రస్తుతం అరెస్ట్ అయిన పరిస్థితి. 2023లోనే రాహుల్ తేజకు సంబంధించి నిజామాబాద్ డిచ్పల్లిలో డ్రగ్స్ కేసులో అప్పుడు అరెస్ట్ అయ్యారు. కానీ ఎస్ఐబిలో కీలకంగా ఉన్న వేణుగోపాలరావు తన కొడుకు అరెస్టుని ఆపగలిగాడు. ఆ కేసులో ఛార్జ్షీట్ వేయకుండా కూడా బ్రేక్ చేయగలిగిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈగల్ టీం మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పుకొస్తుంది. ఇందులో కరీంనగర్కు చెందిన జుబాడి సందీప్ కావచ్చు, కాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్, వీళ్ళందరూ మొత్తం 25 మంది ఎఫ్ఐఆర్లో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా సూర్య కాంటాక్ట్లో కంటిన్యూగా ఉన్నారు. ఇందులో నైజీరియన్స్ కావచ్చు, గంజాయి సప్లయర్స్, క్యారియర్స్ అందరూ కూడా సూర్య కాంటాక్ట్లో ఉన్నారు. హైదరాబాద్లోని 10 పబ్బులకు కొకాయిన్ కానీ, గంజాయి కానీ వీళ్ళంతా కూడా సప్లై చేస్తుంటారు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి వీళ్ళు నైజీరియన్స్తో కాంటాక్ట్లో ఉన్నారు. నెక్జెర్రీ, డెజ్మండ్, స్టాన్లీ, ప్రిన్స్ల వద్ద నుంచి వీళ్ళు కొకైన్ కొనుగోలు చేస్తున్నట్టుగా ఈగల్ టీం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎక్స్టసీ పిల్స్ కావచ్చు, ఓజీ కుష్ కావచ్చు, గంజాయి కొనుగోలని కూడా ప్రస్తుతం వీళ్ళంతా సప్లై చేస్తున్న పరిస్థితి. కానీ పోలీస్ అధికారుల కొడుకులు ఇందులో ఈ కేసులో ఉండి తమ తండ్రులకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశారనేది కూడా ఖచ్చితంగా గమనించదగ్గ విషయం. 2023లోనే రాహుల్ తేజకు డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్స్ సప్లై చేస్తుండని తెలిసినా కూడా వేణుగోపాలరావు ఎందుకు సైలెంట్ అంటే మౌనంగా ఎందుకున్నాడనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమైన విషయం. ఎందుకంటే తదుపరి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రాహుల్ తేజ ఈరోజు మళ్ళీ డ్రగ్స్ సప్లై చేస్తూ, డ్రగ్స్కి అతను కన్జ్యూమ్ చేస్తూ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. సంజీవరావు కూడా గతంలో పోలీస్ అధికారిగా చాలా విభాగాల్లో పేరు పొందాడు. వేణుగోపాలరావు కూడా నిన్న కాక మొన్న జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా తన పేరు కూడా బయటకు వచ్చింది. కానీ అది కొంత మేనేజ్ చేసినట్టుగా బయట ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వేణుగోపాలరావు తన కేసుని మేనేజ్ చేసుకోవడంతో పాటు తన కొడుకు కేసును కూడా మేనేజ్ చేస్తూ
తన కొడుకుని డ్రగ్స్ కేసులో బయటపడకుండా చూసిన పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఈగల్ టీం మాత్రం సందీప్ సాండీల నేతృత్వంలోని ఈగల్ టీం ఖచ్చితంగా నిజామాబాద్ కేసును కూడా బయటకు తోడి తీస్తోంది. నిజామాబాద్కు సంబంధించిన డిచ్పల్లి పోలీసులు పిటి వారెంట్ జారీ చేసి ఇక్కడ నుంచి రాహుల్ తేజాని అలాగే మోహన్ని సూర్యాను కూడా నిజామాబాద్ తీసుకెళ్లి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిజామాబాద్ కమిషనర్గా ఉన్న సాయి చైతన్య కూడా గతంలోనే తను హైదరాబాద్లో ఈగల్ టీంలో ఎస్పీగా పనిచేశాడు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన పోలీస్ అధికారి రూపేష్ ప్రస్తుతం ఈగల్ టీం ఎస్పీగా ఉన్నాడు. సో ఇంతకు మునుపు సాయి చైతన్య చాలా ఆపరేషన్లు నిర్వహించాడు. నిజామాబాద్ డిచ్పల్లి కేసును కూడా బయటకి వెలికి తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాయి చైతన్య గతంలో చాలా కేసులు, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాయి చైతన్యని స్పెషల్గా ఎస్పీగా నియమించింది. తదుపరి భారీ ఆపరేషన్లు నిర్వహించడంలో తాను పేరు పొందాడు. తదుపరి అతనికి ప్రమోషన్ లిస్టులో భాగంగా నిజామాబాద్ సిపిగా నియమించారు. ప్రస్తుతం నిజామాబాద్కు సంబంధించిన కేసు కూడా బయటకు వస్తే ఇంకెంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఈగల్ టీం సంబంధించిన ఎస్పీ రూపేష్ చెప్తున్నారు. సందీప్ సాండిలే కూడా ఈ కేసుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కేవలం మల్నాడు రెస్టారెంట్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఈ చీకటి దందాలో హైదరాబాద్లో ఉన్న 10 పబ్లకు లింక్ ఉండడం, అలాగే ఇంకా వేరే ఏమైనా రెస్టారెంట్ల ఇందులో భాగస్వాములుగా ఉన్నాయా, డ్రగ్స్ వాళ్ళకు కూడా సప్లై అవుతుందన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతోంది. చాలామంది ఇందులో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ చాలామంది ఇందులో వీళ్ళ నెట్వర్క్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కేవలం మహిళలకు సంబంధించిన చెప్పులలో, అలాగే మహిళలు గృహోపకరణాలకు సంబంధించిన ఐటెంలలోనే డ్రగ్స్ని వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ డ్రగ్స్ కూడా ఫాతిమా అని లేదంటే ఇంకో మహిళల పేర్ల మీదనే ఆ డ్రగ్స్ సప్లై అవుతుంది. అది కొరియర్ ద్వారా సప్లై అవుతుంది. కానీ ఈగల్ టీం చాలా ఎఫర్ట్స్ని ఉపయోగించింది. గత 3 నెలలుగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తూ మల్నాడు కిచెన్ రెస్టారెంట్ ఓనర్ సూర్యాని ప్రస్తుతం అయితే పట్టుకున్నారు. సూర్య సెల్ ఫోన్ని అలాగే రాహుల్ తేజ మోహన్ని సెల్ ఫోన్ డాటాను విశ్లేషించిన తర్వాత వాళ్ళ ఉన్న అందరి కాంటాక్ట్లందరూ కూడా బయటకు తీస్తుంది. ప్రస్తుతం 25 మంది అరెస్ట్ అయ్యారు. కానీ ఈ కేసుని రెగ్యులర్గా కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ క్రమంలో బయటకు తీస్తే మాత్రం దాదాపుగా ఈ 25 మంది నుంచి కేవలం మనిషికి ఒక 10 మందిని వేసుకున్నా కూడా 250 నుంచి 300 మంది వ్యక్తులు ఈ డ్రగ్స్ లింక్లో బయటపడే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరి పేర్లను బయట పెట్టకున్నా కూడా వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చడమా లేదంటే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడమా, తదుపరి వాళ్ళందరిపైన నెట్వర్క్ ఉంచి వాళ్ళకున్న లింకులను బయటకు తీయడమా. సో ఈ కేసు అయితే రకరకాలుగా ఇన్వెస్టిగేషన్లో ముందుకెళ్తుంది. కానీ తెలంగాణ పోలీసుల్లో మాత్రం ఖచ్చితంగా కలవరపెడుతున్న అంశం. ఎందుకంటే 2 సీనియర్ పోలీస్ అధికారుల కొడుకులు సంజీవరావు, వేణుగోపాలరావుల కొడుకులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఇంకా తమ కొడుకులు తమకు సంబంధించిన చాలామంది పోలీస్ అధికారుల కొడుకులో లావిష్ లైఫ్లో బతుకుతుంటారు. తమ కొడుకులు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అక్రమ సంపాదనలో అడ్డగోలుగా సంపాదిస్తారు అన్న ఆరోపణలు కూడా పోలీసుల పైన ఉన్నాయి. ఈ క్రమంలోనే కొడుకులు కూడా బెంచ్ కార్లు వేసుకొని తిరుక్కుంటూ లావిష్ లైఫ్గా పబ్బులకు వెళ్ళడం, రెస్టారెంట్కి వెళ్ళడం, వాళ్ళు డ్రగ్స్ బారిన పడుతుంటారా అనేది కూడా చూసుకుంటలేరు అనేది కూడా ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి. సో వీళ్ళిద్దరికీ తదుపరి తమ కొడుకులు ఎక్కడ తిరుగుతున్నారు, కాలేజీలో చదువుతున్నారా, వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, మరి ఇంజనీరింగ్ చదువుతున్నారా, ఎంబీఏ కాలేజీకి వెళ్తున్నారా, లేదంటే పబ్బులకో రెస్టారెంట్లకు వెళ్ళి డ్రగ్స్ బారిన పడ్డారన్నది కూడా ఖచ్చితంగా పోలీస్ అధికారులు తమ కొడుకులపైన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ఈ ఉదంతం అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ సంబంధించి ఈగల్ టీం అయితే వీళ్ళిద్దరినే కాక ఇంకా ఎవరెవరు ఈ దందాలో ఉన్నారు, ఎంత పెద్ద నేతల కొడుకులు ఉన్నారా లేదంటే ఇంకా మిగతా సంబంధించిన వాళ్ళు ఉన్నారన్న కోణంలో అయితే దర్యాప్తు జరుగుతుంది. రూపేష్ అయితే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ కస్టడీ వేసి రాహుల్ తేజన్ కానీ మోహన్ కానీ పల్లెపాక మోహన్ కానీ వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని తదుపరి ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళకున్న లింకులు కానీ వీళ్ళు రెగ్యులర్గా నైజీరియన్స్తో ఉన్న లింకులకు సంబంధించి కూడా అప్డేట్ చేయబోతున్నారు. గోవా, బెంగళూరు, ముంబై అక్కడున్న నెట్వర్క్లో ఉన్న ఎక్కడెక్కడి నుంచి సప్లై జరుగుతుంది, వీళ్ళకు కింగ్ పిన్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారు, విదేశాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్కు సప్లై చేయడానికి గల కారణాలను కూడా ఇన్వెస్టిగేషన్లో తేల్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. హైదరాబాద్ డ్రగ్స్ కేస్ అరెస్టులు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కలకలాన్ని సృష్టిస్తున్నాయి. 2 సీనియర్ పోలీస్ అధికారుల కొడుకులు ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వాళ్ళు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ అండ్ విక్రయిస్తూ కూడా ఈ కేసులో కీలకంగా